మరి జనాలంగైనా కొట్టిన రిచికి ఇంకా సమಯము మన్నే ఇంకా కాలము మన్నే మరి ಇಲೇಕೆ ಮನ್ನ ಇದೆ ಇಲೇಕೆ ಬ್ರತಕಿನ ಇದೆ ಮಂಗೆ ಏನ್ಲೆತ್ತಿ ಆಪದ అనేది ವಾಹೆದೆ ಏನ್ ಇಬ್ಬಂದ అనేది ಮಂಗೆ ಪಂಚುಕೋ ವಾಹೆದೆ ఇల్లేకే మంతున్నా ఇల్లేకి సుఖంగా మన్నా నెహికే మన్నా ఏ ఆపద అనేది మంగి తగలేదే ఏ ప్రమాదం అనేది మంగే వాహెదేజి మనసు ఏనాదని కొడిన రిచికిల ఊహలో మనసులో ఏ ప్రమాదం సీలేదు మంగకి ఇది ఇంకా నిర్లక్ష్యంకి ఈ మనసు ఇంకా దేవుని వైపు మనసు తిప్పిలో దేవునికి స్తోత్రం. మొదటిగా భూమి హాగు రచ్చగలిగితే మహాపురాబకి అలాగే యేసు క్రీస్తుల తన సొంత మేరేనకి ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటా మరి మింగేసుకు బదంతి మింగే నా యొక్క క్రీస్తు పేరట శుభాభి వందనాలు. మరి నేను చేస్తున్నాను వాక్యం ಹಿಂಜಾನು ಕೊಡಲಾತೆ మరి అవకాశం ఎత్తేసి మరి వాక్యం వేసాలి నంగే పుంజస్కీలో కానీ అవకాశాన్ని బట్టి తప్పకుండా వెస్ట్ ఇండీస్ యొక్క ఉద్దేశము కనుక తప్పించువ మరి మహాపురు క్షమించేసింది కోరుకుడి మరి నోక్తహన్ను ఒక మాట సినికీసవ మరి నోక్తహన్ను ఒకటో తెసలోనిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవదు. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణి స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవునికి స్తోత్రం. మరి ఈ మాట ఈ లోకంతో మరి జనాలంగైనా కొట్టిన రిచికి ఇంకా సమయము మన్నే ఇంకా కాలము మన్నే మరి ಇಲೇಕೆ ಮನ್ನ ಇದೆ ಇಲೇಕೆ ಬ್ರತಕಿನ ಇದೆ ಮಂಗೆ ಏನ್ಲೆತ್ತಿ ಆಪದ అనేది వాహెదే ఏన్ ఇబ్బంది అనేది మంగే పంచుకో వాహెదే ఇల్లేకే మంతున్నా ఇల్లేకి సుఖంగా మన్నా నెహికే మన్నా ఏ ఆపద అనేది మంగి తగలేదే ఏ ప్రమాదం అనేది మంగే వాహెదేజి మనసు ఏనాదని కొడిన రిచికిల ఊహలో మనసులో ఏ ప్రమాదం సీలేదు మంగకి ఇది ఇంకా నిర్లక్ష్యంకి ఈ మనసు ఇంకా దేవుని వైపు మనసు తిప్పినరికి దేవునికి వాహినరికి దేవుని అందు భయం ఇల్లే దేవుని అందు అజ్జి ఇల్లే గనుక ఇంకా సమయం మన్నే ఇల్లేకి బ్రతికినాయి చాలా చక్కగా తింజినాయి గొస్సినాయి రేజినాయి మంజినాయి సుఖంగా మంజినాయి సంతోషంగా మంజినాయి కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఏ ప్రమాదము ఇల్లే అని కొట్టినరికి చాలా మందిలో ప్రమాదాలకు ఇల్లావు అంటే ప్రమాదం అనేది మనిషికి అమ్యోవెన్ని మాటకి మనిషి అజ్జినాయికి ఐదెంబా జరిగినే ఫలానాట జరిగిన యుద్ధం ఫలానా రాజు జరిగినే ఎలితి ప్రమాదం ఏదెంబియో జరిగితే ఏదంబియో ఆహాజినేది మంగవా ఎలే ఎన్నిక జరగాజినకే ఇంజి మారో నిర్లక్ష్యం కాకొడ్డి ఆలస్యంకి దేవుని వైపు మనసు అనేది తిప్పుకొడ్డిలాయి కానీ దేవుడు ఊరుకొడ్నిసికి మారు మహారాజు తన ఎంతో ఈ రాజ్యాలకు తాను పరిపాలించిన మహారాజు మరి మారొక హిని తప్పు తక్కి మారొక హి నేరం తక్కి మరి శిక్షదనని ఆ తప్పినకి తండ్రిన దేవుని కోపం రగిలిపోయా నింజే కొన్ని దేశాలకు నింజు మరి ఒక మాట సినికిద్దు ఇంకో మాట మత్తయి సువార్త 24:7 జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత దూషింపబడుదురు. చాలా చక్కని మాట. పిల్లలు మీరు కొద్దిగా నిశ్శబ్దంగా మంచి సరే ఓ దీన్ని విన్నారా మీరు డిస్టర్బ్మెంట్ కి కాదు. మరి జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యం ఒక్కొక్కడ భూకంపాలు కరువులు యుద్ధాలు మరి ఎక్కడ జరుగుతున్నాయి అంబీ జరిగినవి. ఇంతవరకు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోదురు. మరి వెంజీనాయిక చాలా చోట్లనే మరి అంబీ జరిగిన యుద్ధం మీరు పుంజేంజరు
వేసిన అవసరం ఇల్లే మీరు ముంజేడు ఇద్దరు వార్తాపత్రికలలోను న్యూస్లోను యూట్యూబ్ లోను మరి నీజు రచ్చరచ్చగా నీజు ఈ అంబీ జరిగిన యుద్ధం అనేది మనకు తెలిసిపోయాది. ఈ యుద్ధం ఎంబర్ ద్వారా జరిగినే అసలు ఎంబర్ జరిగించినేసి అమ్మిన దేశం ఇది బైబిల్ తో మన్నాయికి ఇలాగ తగ్గినట్టు మారో సినికి ఒకసారి నీజు ఇరాన్కిను ఇజ్రాయేల్కు మధ్య వికార పోరాటం అనేది జరిగింది. అందులో చాలా మంది హాహాజినేరి, చాలా మంది కూలిపోయాజినేరి. మరి దెచ్చెల్తి యుద్ధం ఈ యుద్ధాలక మరి అక్కక్కడ యుద్ధాలక జరిగి నుంచి దేవుడు ముందుగా వేస్తేసి కదా మరి దేవుడు వేస్తే ఆ దేవుడు రాచికెత్తి వచనాలక నింజు మంగి నింజు చాలా చక్కగా చాలా స్పష్టంగా నింజు తెలియపరిచినట్టు దేవుని వల్ల. మరి లోకులు మాత్రము ఈ మనిషి మాత్రము మరి జంకీలోరి అజ్జీలోరి దేవుని యందు భయం అనేది హిల్లే భక్తి అనేది కోల్పోయా. ఒక మాట సినికిదు ద్వితీయోదేశ ఖండము సినికి హంబనాను ముగించి 38వ అధ్యాయం యెహెజ్కేలు 38 చదువు 1 నుంచి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోసునకును మెసకునకును తుబాలునకును అదిపైతేన వాడి దట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపును. రుసునకును మెసకునకును తుబాలునకును అధిపతి గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. చాలు. ఇవా గోగు మాగోగు అంటే మాగోగు ఇచ్చారే తొలి 1939 సంవత్సరంలో గోగు ఇచ్చారు ఒక రష్యా దేశం. మరి నుంచి పారదేశక దేశం నుంచి పిలువబడేటప్పుడు నిజేమో ఇరాన్ నుంచి దేశం 7వ వచనం 5 చదువు ఒకసారి. నీతో కూడిన పారసిక దేశపు వారిని కూసీయులను కూతువారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ చేసేదను. దేవునికి స్తోత్రం. మరి పారసీక దేశము ఈ పారసీక దేశం ఇచ్చారే ఇరాన్కి తొలి. మరి నీజు ఇరాన్కిను ఇజ్రాయెల్కును మరి నీజు ఇజ్రాయెల్కును ఇరాన్కును మధ్య పోరాటం జరిగితే అంటే యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అనేది ఓడిపోయాచే. అందులో దానికి భాగంగా ఏననిచ్చేకి అమెరికా. మరి నీజు యుద్ధాలక పోరాటాలక ఇవన్నీ అక్కడ భూకంపాలక జరిగిన జీనిస్. మరి ఇవన్నీ బైబిల్లో మన ప్రవచనాలకు నెరవేరిన ఏమని దేవుని వల్ల నెరవేరి వాహాసిని ఇంకా సమయం అనేది హిల్లే దినాల కన్నా హిల్లేదే కానీ మనకు కనుక మారు మాత్రము సిద్ధపాట హిల్లాయి రెడీ ఆహిల్లాయి. ఇంకా సమయం మన్నే ఇంకా కాలం మన్నే ఇంకా దినాలక మనం ఇల్లకే బ్రతికినో ఇల్లకే సంతోషంగా రేజి మన్ను వచ్చి మరి అమిందిన వానెనో అమిన సమయం వానెనో మార్పున్నాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు వచ్చినట్లు తటస్థంగా వచ్చును. మరి 9 మాసాలు మోసిన తల్లికి ప్రసవం అన్నది ఎప్పుడో కుందలాడాయి. రాత్రి పగలు ఏ సమయమో ఏ దినమో ఏ గడియో కుందలాడాయి. 9 మాసాల నుంచి లేంజు మాత్రం లెక్కించలాడినాయి కానీ దినతి ఈ కాలము సమయం తిమారు సమానంగా వెసల్తా కాడాయి. ప్రియమైన దేవుని వారు ఇలకేకి మంగి అమ్మిని దిన్న రాత్రి పగలు దొంగ వాణిలేకి ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు వాణిసి కనుక మరో జాగ్రత్త పడి సిద్ధపాటు ఆహాంచి తెచ్చి నేను మనసు మాత్రం నిర్లక్ష్యం. దేవుని దేవుని వల్ల చాలా నిర్లక్ష్యము. దేవుని అందు భయం ఇల్లే సువార్తకి లోబడిలోరి కానీ దేవుడు మాత్రము మా మీద విరోధ పక్షపాతం ఇల్లే ప్రతిరో సమానంగా సినికినేసి కొన్ని సమయంలో శిక్షదనసికి కానీ శిక్షకి మారు లొంగిల్లాయి. దేవుని అందు భయం అనేది ఇల్లే కనుక నేటి పట్టే మనిషి ఇంత మారు ఈ ఉగ్రత మెసి పట్టే అజ్జి తిందే మారు కానీ మాత్రం అజ్జనేది సోంజాహించే మరి లోకంత అధికారిని మెసిసావ మారు అజ్జినాయి మనిషిని మెసిసా ఒక కేసు మెసిసావ మారు అజ్జినాయి కానీ ఈ సర్వ లోకాన్ని లేని మహారాజు సర్వ సృష్టిని కలిగించి దేవుని మాత్రము అజ్జ అనేది మనిషికి పుట్టిలే.
ఈ చట్టాల లొంగినేసి మనిషి, కానీ దేవుని చట్టాన్ని మాత్రం మనం లొంగిలా ప్రేమన దేవుని వారు కనుక ప్రతి రోజుకి దేవుని ఎందు భయంతో భక్తికి హిమచ్చింది ఎచ్చటేది మారు ఆ దినాల కడ మారు నోక్త హజల్తకి యేసుక్రీస్తుల వారితో నోక్త హజల్తకి సమానంగా మారు అన్నయించి ఈ చిన్ని పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.